వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేమ్స్ అండ్ ఫైర్. ఈరోజు మన రెసిపీ గుంత పొంగనాలు. మన తెలుగు వాళ్ళ ఇళ్ళల్లో ఎప్పుడు రెడీగా ఉండే దోసపిండితో. ఇప్పుడు దోసపిండిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం సోడా వేసి అలాగే కాస్తన్న ఆనియన్స్ కూడా వేసుకోండి. దాంట్లోనే మీడియం సైజ్ క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయల పేస్ట్ని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొంచెం కొత్తిమీర అన్నీ వేసి నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని లైట్గా హీట్ చేసుకొని ప్రతి ఒక్క గుంతలో నీట్గా ఆయిల్ వేసుకొని పూసేసుకోండి. ఇప్పుడు ప్రతి పొంగనాల గుంత నీట్గా ఫిల్ అయ్యే వరకు పిండిని వేసి ఇప్పుడు ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ని చుట్టూగా నీట్గా వేసేసుకొని 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకున్న తర్వాత ఇలా గోల్డెన్ రెడ్ అవుతుంది. ఇప్పుడు వెనక్కి నీట్గా అన్నీ ఫ్లిప్ చేసేసుకొని రెండో సైడ్ కూడా మంచిగా కాల్చేసుకోండి. ఇలా ఈవెన్గా కాలిన తర్వాత సర్వ్ చేసేసుకుంటే మన గుంత పొంగనాలు రెడీ.